క్యాలరీస్ అసలు క్యాలరీస్ అంటే ఏంటి నేను చెప్తాను వినండి. వెల్కమ్ టు అవర్ క్యాలరీస్ డైరీస్ పార్ట్ 1. క్యాలరీస్ అంటే పెద్ద వింత ఏం లేదు, సింపుల్గా సోది లేకుండా చెప్తాను వినండి. క్యాలరీస్ అంటే మన బాడీ యూస్ చేసుకునే ఎనర్జీ. అది ఎలా అంటే మనం డే మొత్తం యాక్టివ్గా ఉండాలన్నా, మన ఆర్గన్స్ వర్క్ చేయాలన్నా, లేదంటే మనం ఏదైనా ఫిజికల్ యాక్టివిటీ చేయాలన్నా మనకు కావాల్సింది క్యాలరీస్. అది ఎనర్జీ. అది ఎక్కడి నుంచి వస్తుందంటే ఫుడ్ నుంచి వస్తుంది. సో ఆ ఫుడ్ నుంచి వచ్చే ఎనర్జీని మనం క్యాలరీస్ అని పిలుస్తాం. ఇది అసలు క్యాలరీస్ అంటే. అండ్ ఇందులో క్యాలరీ డెఫిషియట్ అండ్ క్యాలరీ సర్ప్లస్ కూడా ఉంది. అది కూడా ఏంటో చిన్న ఎగ్జాంపుల్ యూస్ చేసి చెప్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా చేతిలో ఒక మొబైల్ ఉంది. దానితో నేను 1 అవర్ గేమ్ ఆడాలనుకుంటున్నాను. 1 అవర్ గేమ్ ఆడాలి అంటే దాంట్లో 100% ఛార్జింగ్ ఉండాలి. సో అదే మొబైల్కి నేను 70, 50, 60 అలా ఛార్జింగ్ ఇస్తే ఏమవుతుంది? 1 అవర్ రాదు. అలానే మన బాడీ కూడా ఇవ్వాల్సిన అమౌంట్ కంటే తక్కువ క్యాలరీస్ ఇస్తే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు మెయింటెనెన్స్ క్యాలరీస్ 2000, దానికి నేను 1200 క్యాలరీస్ ఇస్తే నేను అసలు సస్టైన్ అవ్వలేను, ప్లస్ హెల్దీగా కూడా ఉండలేను. అదే నా బాడీకి 2000 క్యాలరీస్ ఒక 200 తగ్గించాను అంటే 1800 క్యాలరీస్ ఇచ్చాను. నా బాడీ సస్టైనబుల్గా ఉంటుంది అండ్ నేను అనుకున్న గోల్ ఏదైతే ఉందో ఫ్యాట్ లాస్ అది కూడా రీచ్ అవుతాను. సేమ్ యాజ్ క్యాలరీ సర్ప్లస్ కూడా అంతే. ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ ఇచ్చామనుకోండి ఓవర్ వెయిట్ అవుతాం. అది ఇవ్వాల్సిన దానికంటే స్లైట్గా పెంచితే లైట్గా లీన్ బల్క్ అవుతూనే ఉంటాం. ఇది క్యాలరీ డెఫిషియట్ అండ్ క్యాలరీ సర్ప్లస్. అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. లేదు ఇంకా అర్థం కాలేదంటే కామెంట్ చేయండి, మీ డౌట్స్ క్లారిఫై చేస్తాను. వన్ మోర్ థింగ్, రేపటి వీడియోలో మనం క్యాలరీస్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, లైక్ నేను నా మెయింటెనెన్స్ క్యాలరీస్ ఎలా తెలుసుకున్నాను, మీరు మీ మెయింటెనెన్స్ క్యాలరీస్ ఎలా తెలుసుకోవాలనే విషయం రేపు నేను చెప్తాను. థ్యాంక్ యూ.